నమస్తే వెల్కమ్ టు 6 టీవీ పలు వార్తా పత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు చూద్దాం. మొదటగా ఈనాడులో చూసుకున్నట్లయితే మానవతతో భూ పరిహారం రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భరానికి అర్హులే డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యత. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్. పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవిగుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్ కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వైద్య విధాన పరిషత్ రద్దు. ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే ధరణికి యాచారం దారి. భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భూ న్యాయ శిబిరాలు. హైదరాబాద్ శివార్లోని యాచారం మండలంలోని లీవ్ సంస్థ అధ్యయనం. ఇక మేకల కళ్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథాన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జాగ్నకు 3 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్బుక్ లో 2 ఎకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. జడ్జిల పేర్లు బహిర్గతం చేయొద్దు. వారి కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలి. హైకోర్టు సూచన. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా. డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవిగుప్తా, అదనపు డీజీపీగా మహేష్ ఎం భగత్, రాచకొండ సిపిగా జి సుధీర్ బాబు పునరాగమనం. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా సివి ఆనంద్ కు అదనపు బాధ్యతలు. ఇక మన అంతరిక్ష కేంద్రంపై ఇస్రో కీలక నిర్ణయం. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూస్థిర క్యూలో ఐఎస్ తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక బీజేపీ పొరబాటు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 421 హామీలపై ఆందోళనలతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు ఖరారు. సర్కార్ వాగ్దానాల అమలుపై పట్టుబట్టేలా నిరసనలు. ఇప్పటికే రైతులు, మహిళలు, నిరుద్యోగ సమస్యలపై వివిధ రూపాల్లో నిర్వహణ. 7 నెలల్లో పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలపై పోరాటాలు. ఇక సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలి. 10 ఎకరాల వరకు పథకం వర్తింపజేయాలి. వాణిజ్య భూములు, భూస్వాముల, ప్రభుత్వ ఉద్యోగాలకు వద్దు. కౌలు రైతులకే రైతు భరోసా లేదా సబ్సిడీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. యంత్రలక్ష్మిని పునరుద్ధరించాలి. పొడి చేసే వారికి రైతు భరోసా ఇవ్వాలి. మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయం. ఇక ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి పోరు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరేడ్. ఢిల్లీ పర్యటనపై కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ భేటీ. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఎండగట్టాలని నిర్ణయం. ఇక ఏబిఎన్ లో చూసుకున్నట్లయితే గరిష్ట పరిహారం. జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి. రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి. వారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ మొత్తానికి ఒకే నెంబర్. వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి. ప్రత్యామ్నాయ భూములిచ్చి అటవీ భూములు తీసుకోండి. జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగ్పూర్, విజయవాడలో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మించాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇక 2 నెలల్లో హైదరాబాద్, విజయవాడ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు ఎన్హెచ్ఏఐ. ఇక డీజీపీగా జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా, సివి ఆనంద్ కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు. గంటల వ్యవధిలో 3 జీవోలు, త్వరలో మరికొన్ని బదిలీలు.
ఇక వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరవుతా. ఆరోగ్యం కుదుట పడే వరకు నేను స్వదేశానికి రాలేను. బీపీ, గుండె సమస్యలు పెరిగాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిల్. ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకి రుణమాఫీ, ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి పథకం గుర్తింపు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుల జాబితా. ఇక 10 ఎకరాల పరిమితి, కౌలు రైతుకు భరోసా. ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి. రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్షాప్ లో రైతుల సూచనలు. అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి. అనాథలా మారిన హైదరాబాద్. జీహెచ్ఎంసీ జలమండలిలో నిధులులేమి, వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. రైల్వే ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. శాంతి స్థాపనకు మేం సహకరిస్తాం. ఆస్ట్రియా ఛాన్సలర్ నెహ్మర్. ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి పటిష్ట ప్రణాళిక అన్నారు మోదీ. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనలో భారత్ కీలకమన్నారు నెహ్మర్. ఇక సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిసిలోని ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది. భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి. ఇక ఉమ్మడి ఖాతా, భార్యకు ఏటీఎం యాక్సెస్ తీర్పులో జస్టిస్ బివి నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. 1985 నాటి షబోనా కేసును గుర్తు చేసింది తీర్పు. ఇక ఆ తీర్పుకు భిన్నంగా 1986లో రాజీవ్ సర్కార్ చేసిన చట్టం ఈ కేసులో వర్తించదని స్పష్టీకరణ. ఇక దిశలో చూసుకున్నట్లయితే జింబాబ్వేపై భారత్ విక్టరీ. వరుసగా రెండో విజయం. 2-1 ఆధిక్యంలో టీమిండియా. బ్యాటింగ్ లో దుమ్ము లేపిన గిల్ గైక్వాడ్, బౌలింగ్ లో అదరగొట్టిన సుందర్, ఆవేష్ ఖాన్. 1 అడుగు దూరంలో సిరీస్. ఇక పరిహారం ఫైనల్. అధికారులు మానవీయ కోణంతో ఆలోచించాలి. కలెక్టర్లు నేరుగా అన్నదాతలతో చర్చించాలి. వీలైనంత ఎక్కువగా వారికి అందేలా చూడాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే ఎన్హెచ్ నెంబర్. ఇందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆమోదం. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సహకారం ఉన్న భూసేకరణ ఆలస్యం అవుతుందని కామెంట్ చేశారు. ఇక జడ్జీల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు హైకోర్టు ఆదేశం. సంయమనం పాటించాలని సూచన. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. ఇక ఇంజనీర్ల విచారణ కంప్లీట్. కమిషన్ ఎదుట అసిస్టెంట్ ఈఈలు హాజరు. నేడు ట్రాన్స్కో నిపుణులు, ప్రైవేట్ వ్యక్తులు, 3 బ్యారేజ్లు, పంప్ హౌస్ల వివరాలు. 4-5 రోజుల్లో మరికొన్ని అఫిడవిట్లు. పలు విషయాలపై జస్టిస్ ఘోష ఆరా. ఇక ఫిరాయింపుల కట్టడికి ఇదే సరైన సమయం. ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలపై అర్హత వేటు కోసం సుప్రీంలో వాదించిన లాయర్లతో మాట్లాడతాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. కేసీఆర్ కు వివరించిన కేటీఆర్, హరీష్. ఇక వారం రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం భేటీ. కవిత బెయిల్ పిటిషన్ పరిస్థితులపైన డిస్కషన్. ఇక వెలుగులో చూసుకున్నట్లయితే కొత్త డీజీపీగా జితేందర్. హోంశాఖ స్పెషల్ సిఎస్ గా రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మరో 15 మంది ఐపీఎస్లు బదిలీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు విజిలెన్స్ బాధ్యతలు. ఇక సీఎం రేవంత్ జితేందర్ తో భేటీ. డీజీపీగా బాధ్యతల స్వీకరణ. 10 ఎకరాల్లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్ పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. సన్న చిన్నకారు కౌలు రైతులకు ఆదుకునేలా ఉండాలి. ఇక గతంలో మాదిరిగా గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కు ఇవ్వొద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
గత ప్రభుత్వం సబ్సిడీలని బంద్ పెట్టింది, ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి, భూసేకరణకు మానవీయ కోణంలో చూడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. RRR ఓకే నెంబర్ అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలు సీఎం రేవంత్. ఇక 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు. NHAI భూములు తాకట్టు పెట్టుడేంది, అట్లయితే కంపెనీలకు ఏమిస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం, ఇది మతిలేని చర్య, తెలంగాణ ప్రగతి కుంటుబడుతుంది అన్నారు. ఇక ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కార్కు చేతనైతలేదని విమర్శించారు కేటీఆర్. కృష్ణా బేసిన్ కు వరద. కర్ణాటకలో ఆల్మిట్టిలోకి రోజు 8 TMCల ఫ్లో, మరో 48 TMCల నీళ్లు అవసరం. వారంలో నిండే ఛాన్స్. ఆగస్టు 2వ వారం నాటికి మన ప్రాజెక్టులకు జలగల. గోదావరి బేసిన్లోకి ఇంకా మొదలు కాని ప్రవాహం. ఇక ముస్లిం మహిళల భరణంకి సంబంధించి మరొక వార్త కూడా ఇక్కడ ఉంది. చూసుకున్నట్లయితే ముస్లిం మహిళలకు భరణం CRPC సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు. మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చరిత్రాత్మక తీర్పు. భరణం అనేది చాటి కాదని బెంచ్ కామెంట్. ఇక భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని హితవు. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సూచన. ఇవి ఇవాల్టి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు. కీప్ వాచింగ్ 6 TV. సామాన్యుడి ఆరో ప్రాణం.